ఏ గాయ్స్, దిస్ ఇస్ మనస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే అసలు ఇమ్యూనైజేషన్ అంటే ఏంటి, నెక్స్ట్ మీ యూనివర్సిటీకి అయితే పక్కా కావాలన్నమాట. సో ఎందుకంటే మీరు క్లాసెస్ రిజిస్టర్ అవ్వాలన్నా సరే, నెక్స్ట్ అక్కడ యూనివర్సిటీ దగ్గర మీరు ఇంకా ఫర్దర్గా వెళ్ళాలన్నా సరే ఇమ్యూనైజేషన్ అయితే పక్కా కావాలన్నమాట. సో ఎందుకు అంటే మన దగ్గర నుంచి వాళ్ళకి ఏ డిసీజెస్ ట్రాన్స్మిట్ అవ్వకుండా, నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అక్కడ ఉన్న ఏ డిసీజెస్ కూడా మీకు రాకుండా ఉండడానికి ఈ ఇమ్యూనైజేషన్ ఫామ్ అయితే మాత్రం మనకు పక్కా కావాలన్నమాట. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిమైండర్ గైస్, మన ఛానల్కి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ ఉంటుంది ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే అసలు ఇమ్యూనైజేషన్ అంటే ఏంటి. సో అందులోనే ఉంది కదా, ఇమ్యూనైజేషన్ అంటే ఏదైనా డిసీజెస్ కానీ వైరస్లు కానీ మనం ఇమ్యూన్గా ఉండడం అనమాట. అంటే అవి రాకుండా మనం ప్రివెన్షన్గా ఏదైనా మెజర్స్ తీసుకుంటే దాన్నే ఇమ్యూనైజేషన్ అంటారనమాట. సో ఇందులో ఏంటి అంటే 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మీకు యూనివర్సిటీ వాడు అడ్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాసెస్ రిజిస్టర్ అయ్యే ముందు ఒక మెయిల్ పెడతాడు. మాకు పలానా పలానా టెస్ట్లు కావాలి మీకు క్లియర్ చేయడానికి. అంటే యూనివర్సిటీ బట్టి ఇది వేరే అయ్యి ఉంటుంది, బట్ జనరలైజ్డ్గా అయితే నేను చెప్తాను అనమాట. సో యూనివర్సిటీ వాడు ఏమంటాడంటే, మాకు పలానా పలానా టెస్ట్లు అయితే మీరు చేసుకుంటూ మాకు కావాలి. సో వన్స్ మీరు ఆ టెస్ట్లు చేసుకున్న తర్వాత ఆ ఫామ్ ఫిల్ చేసి నాకు మీరు యూనివర్సిటీకి పంపించినట్లయితే మీకు ఇమ్యూనైజేషన్ అనేది అక్కడ నుంచి తీసేస్తాం. సో తీసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మీరు క్లాసెస్కి అనేది రిజిస్టర్ అవ్వచ్చు అని చెప్పి అంటారనమాట. సో ఎందుకు అలా అంటున్నారంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ టెస్ట్లు అనేవి చేసుకున్న దాన్ని బట్టి మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు అడ్మిషన్ అనేది మీ వ్యాలిడ్ అవుతుందా లేదా, అంటే మీరు యూఎస్కి వచ్చి రాగలరా లేదు అంటే కొన్ని కేసెస్లో వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇవ్వడం జరుగుద్ది, అది ప్రిఫర్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో అలాగా యూనివర్సిటీ వాళ్ళు ఆలోచిస్తాడు. సో మీరు యూఎస్కి రావడం వల్ల మీ నుంచి అక్కడున్న సిటిజన్స్కి ఏమైనా ఇబ్బంది అవుద్దా, లేకపోతే అక్కడున్న సిటిజన్స్ వల్ల మీకు ఇబ్బంది అవుద్దా అని చెప్పి స్ట్రాటజిక్గా ఆలోచించేది ఇమ్యూనైజేషన్ ఫామ్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే వీళ్ళు ఏం పట్టించుకోరు పెద్ద, బట్ ఆ ఫామ్ అయితే మనం పక్కా ఫిల్ చేయాల్సిందే. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీలో ఏమంటారంటే, ఇప్పుడు మీరు మెయిల్ పెట్టేయండి లైక్ ఇమ్యూనైజేషన్ ఫామ్ మాకు ఇప్పుడు అవసరం లేదు, మీరు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత టెస్ట్ చేసుకుంటామని చెప్పి అంటారు. అప్పుడు వాళ్ళు వేవ్ ఆఫ్ చేసేస్తారు, మీ క్లాసెస్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఈ సిచ్యువేషన్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, అసలు మాకు టైం లేదు ఇమ్యూనైజేషన్ ఫామ్కి. ఎందుకంటే ఇమ్యూనైజేషన్ కంప్లీట్ అవ్వడానికి అయితే 1 month to 1.5 months పడుతుంది అనమాట. అది ఎందుకు ఏంటి అని చెప్తాను. సో క్లాసెస్ రిజిస్టర్ అవ్వడానికి ఆ 1 month టైం మినిమం లేకపోయినట్లయితే వెంటనే వేవ్ ఆఫ్ చేసుకోండి. సో లేదు అంటే ఇక్కడ ఇండియాలో టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే అక్కడికి యూఎస్లోకి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలంటే డబ్బులు బొక్క అనమాట, చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో అందుకని ఇండియాలో అయితే చేయించుకోండి. నెక్స్ట్ ఒకవేళ లేదు క్లాసెస్ రిజిస్టర్ అయిపోతాయి, కొన్ని సిఎస్ సబ్జెక్టులు ఉంటాయి, అలాంటివి అనేది ఎంత తొందరగా వచ్చి రిజిస్టర్ అయితే అంత తొందరగా బెనిఫిట్ ఉంటుంది. సో అలాగా క్లాసెస్ రిజిస్ట్రేషన్కి టైం అయిపోతుంది అంటే మాత్రం మరి వేవ్ ఆఫ్ అయితే పక్కా చేయించుకోండి. మీరు వేవ్ ఆఫ్ కావాలని చెప్పి యూనివర్సిటీకి అయితే మెయిల్ పెడితే వితిన్ 72 hours అయితే మీకు వేవ్ ఆఫ్ చేస్తాడు. సో ఇంకా ఇమ్యూనైజేషన్కి వస్తే, ఇమ్యూనైజేషన్లో మెయిన్గా 3 ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే టీబీ స్క్రీనింగ్ అంటారు. సో దీన్నే మోంటాక్స్ టెస్ట్ అంటారు. సో దీనికి సింపుల్ ఏం లేదు. మోంటాక్స్ టెస్ట్ అంటే, సో మీరు వన్స్ మోంటాక్స్ టెస్ట్ అని మీకు డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి అక్కడికైనా వెళ్ళొచ్చు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తే 20 రూపాయలు అయిపోద్ది. అదే డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్తే, మాది Tier 3 సిటీ కాబట్టి నాకైతే 100 రూపీస్ తీసుకున్నారు. అదే కొంతమందిని అడిగాను 200 to 300 వేరీ అవుద్ది మ్యాక్సిమం, అంతే. సో అది మోంటాక్స్ టెస్ట్ అంటారు అనమాట. ఏం లేదు, జస్ట్ మీకు ఇంజెక్షన్ వేస్తాడనమాట అక్కడ చిన్నగా. సో ఇంజెక్షన్ వేసిన తర్వాత ఒక చిన్న రెడ్ డాట్ అనేది బయట పాపప్ అవుద్ది ఆ ఇంజెక్షన్ పీర్స్ చేసిన స్పాట్లో. సో దానికి ఒక చిన్న సర్కిల్లా పెడతాడు. సో నెక్స్ట్ 48 hours తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సో అది నెగిటివ్ వచ్చిన తర్వాత మీకు రిపోర్ట్ ఇచ్చేస్తాడు అనమాట. సో ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేసుకోవాలి మీరు మోంటాక్స్ టెస్ట్ అయితే. సో ఫస్ట్ మోంటాక్స్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ MMR1 MMR2 అనమాట. సో ఇవన్నీ వ్యాక్సిన్ డోసేజెస్ అనమాట. సో ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి, నెక్స్ట్ ఏమైనా కొత్త డిసీజెస్ రాకుండా ఉండడానికి అక్కడ యూఎస్లో చిన్నప్పుడు వేయించుకుంటారు. ఇక్కడ మనం కూడా ఆల్రెడీ MMR1 MMR2 కొంచెం వేయించుకొని ఉంటాం, అంటే కొంచెం పెద్ద సిటీస్ అయితే. చిన్న సిటీస్లో అయితే మనం టీకాలు తప్ప ఇంకేం వేయించుకోము అనమాట. సో ఈ MMR1 మళ్ళీ ఒకవేళ మీకు ఐడియా లేదు, ఒకవేళ వేయించావా లేదని ఐడియా లేదంటే మీరు MMR1 వేయించుకోండి, అలాగే MMR2 కూడా వెంటనే వేయించుకోండి అనమాట. సో బట్ ఈ గ్యాప్ అనేది MMR1 to MMR2 అనేది మినిమం 28 to 30 days ఉండాలన్నమాట. సో అందుకే మీకు అన్న ఇమ్యూనైజేషన్కి మినిమమ్ 1 month పడుతుంది అని. సో ఒకవేళ మీరు ఫేక్ పెట్టేయాలన్నా సరే ఫేక్ పెట్టేసుకొని తర్వాత వేయించుకోవచ్చు అనమాట. ఎందుకంటే యూనివర్సిటీ టైం అయిపోతుందంటే ఏముంది, డేట్సే కదా. మనం డాక్టర్ అనేవాడు సీల్ వేసేస్తామంటే మీరు ఇలా సంథింగ్
ఒక 1 మంత్ ముందే ఇవన్నీ చేయించుకున్నాం అని చెప్పి ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకొని యూనివర్సిటీ సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ 1 మంత్ తర్వాత అయితే మాత్రం మీరు పక్కా ఏయించుకోండి. ఎందుకంటే ఎందుకు లేనిపోయిన తలనొప్పి. ఆ ఎంఎంఆర్ 1 డోస్ ఒక్కొక్కటి 500, 600 ఉంటది అంతే. అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పటిదాకా మనం ఫీజులు ఇవన్నీ దాదాపు లక్షల్లో ఖర్చు పెట్టాం. అయి వందల్లో కక్కుర్తి అవసరం లేదు. అది హెల్త్ విషయంలో అయితే అమ్మో! చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! సో, వన్స్ ఇది అయిన తర్వాత యూనివర్సిటీ వాడు ఒక ఫార్మ్ ఇస్తాడనమాట మీకు. అది మీరు ప్రింటౌట్ తీసుకొని, సో, అక్కడ మీరు ఇప్పుడు ఈ మాంటాక్స్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారో దాని డేట్లు, నెక్స్ట్ ఎంఎంఆర్ 1, ఎంఎంఆర్ 2 డోసేజ్‌లు ఎప్పుడు, నెక్స్ట్ మీ యూనివర్సిటీ ఇంకేమైనా స్పెషల్ టెస్ట్‌లు ఏమైనా ప్రిఫర్ చేసినట్లయితే, సో, వన్స్ ఆ స్పెషల్ టెస్ట్‌ల వివరాలనేది ఇక్కడ రాస్తారు. సో, రాసిన తర్వాత కింద డాక్టర్ సైన్ ఉంటది. ఆ డాక్టర్ సైన్ దగ్గర మీరు స్టాంప్ ఏయించేయండి. ఆ హాస్పిటల్‌ది కానీ, డాక్టర్‌ది కానీ. నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీలో అయితే డేట్ ఆఫ్ బర్త్ పక్కా మెన్షన్ చేయండి అని ఉంటది. సో, ఒకవేళ మీ ఫార్మ్‌లో అయితే డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసినా చేయకపోయినా అక్కడ పైన ఉంటది. వైట్ పేపరే కదా! సో, పైన డేట్ లాగా రాసేయండి అనమాట. లేదా డాక్టర్ సైన్ ఉంటది కదా! ఆ సైన్ దగ్గర స్టాంప్ కానీ, డాక్టర్ సైన్ గాని పెడతారు కదా! పెట్టిన దగ్గర అక్కడ రాసేయడమే 28-9- సంథింగ్ అలా ఏదో ఒకటి రాయించేస్తారనమాట. సో, ఇది గైస్ ఇమ్యునైజేషన్ అయితే. సో, మీకు ఈ వీడియో అయితే పక్కా యూజ్‌ఫుల్ అయ్యి ఉంటదని చెప్పి ఆశిస్తున్నాం. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ ఆల్.